ఉండ్రాళ్ల తద్దె అంటే ఏంటి? స్త్రీలు గౌరీదేవిని పూజించే ఉండ్రాళ్ల తద్దె ఎందుకు ఆచరిస్తారు? ఈ నోములోని ప్రత్యేకతలు ఏమిటి? తదితర ఆసక్తి గొలిపే విశేషాలతో సాగేదే నేటి పరమార్థం. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం గౌరీదేవిని కొలిచేదే ఉండ్రాళ్ల తద్దె. ఈ నోమును మోదక తృతీయ అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం, మూడవ రోజు తదియ అనే అర్థంతో తద్దె అని, మొత్తంగా ఇది ఉండ్రాళ్ల తద్దెగా పిలువబడుతుంది. భాద్రపద మాసంలో పూర్ణిమ వెళ్లిన మూడవ రోజున బహుళ తదియ నాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు, సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించినట్లు ఐతిహ్యం. ఉండ్రాళ్ల తద్దెకు సంబంధించి ఓ కథనం కూడా ఉంది. పూర్వం ఒక రాజుకు 7 భార్యలు ఉన్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి ఆమెతోనే సమయాన్ని గడిపేవాడట. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి 7 భార్యలు ఉండ్రాళ్ల తద్దె అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికత్తెల ద్వారా చిత్రాంగి తెలుసుకుని ఉండ్రాళ్ల తద్దె నోముకు రాజు ఏర్పాటు చేయగా నోము నోస్తుంది. ఉపవాస దీక్షతో గౌరీదేవికి బియ్యపు పిండితో తయారు చేసుకున్న ఉండ్రాళ్లను చేసి నైవేద్యం పెట్టి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని, సద్గతిని పొందిందట. అంతటి పవిత్రమైన నోము ఈ ఉండ్రాళ్ల తద్దె. స్త్రీలు భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబ శ్రేయస్సు కోసం ఉండ్రాళ్ల తద్దెను ఆచరిస్తారు. 5 ముత్తైదువులకు గోరింటాకు ముద్ద, పసుపు, కుంకుమ, కుంకుడుగాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి. వివాహం కాని ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున కుంకుడుగాయల రసంతో తలంటు స్నానమాచరించి సాంబ్రాణి పొగ పట్టించాలి. ఉపవాసం ఉండాలి. బియ్యపు పిండితో తయారు చేసిన ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. గౌరీదేవిని పూజామందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి, మరో 5 ఉండ్రాళ్లను 5 ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా నోమును ఆచరించిన తర్వాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు, పారాణి రాసి వారి ఆశీస్సులు పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పురాణవచనం. ఉండ్రాళ్ల తద్దెలోని ప్రత్యేకత ఏంటంటే, తెల్లవారుజామున భోజనాలు స్వీకరించి అలసిపోయే వరకు దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి ఆటలు ఆడి ఉయ్యాలలుగుతారు. అంతా అయ్యాక తల్లి ఉండ్రాళ్లను తమ కుమార్తెకిస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాళ్లను మరో తల్లి కూతుళ్లకిస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి, ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు. ఇదొక ఐకమత్యాన్ని పెంపొందించే పండుగ. ఇది ఉండ్రాళ్ల తద్దె గురించిన పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.